లాస్ట్ లెసన్లో మనం డేటా టైప్స్ ఏంటి, ఏంటి, ఫ్లోట్ ఏంటి, వాటి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి నేర్చుకుందాం. చూడండి దానికోసం నేను ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ 7 ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ 7 ఉంది కదా, దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇస్తే మీకు సి లాంగ్వేజ్ ఓపెన్ అవుతుందని చెప్పా కదా. ఇది ఓపెన్ అయ్యాక చూడండి మనం ఆల్రెడీ లాస్ట్లో ఒక ప్రోగ్రామ్ చేసేసాం. లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, వాయిడ్ మెయిన్ అని రాసేసాం. ఇక్కడ హలో అని ప్రింట్ చేసేసాంగా. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ఒక లైన్ ప్రింట్ కావాలి. ఏంటి, www.timecomputers.in అని టైప్ చేశాను. టైప్ చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమైనా వస్తుందంటే timecomputer.in వస్తుంది, మీకు తెలుసు. ఓకే, తర్వాత మనం ఇక్కడ పైన ఒకటి స్క్రీన్ క్లియర్ చేసేసుకోవడానికి ఒక స్టెప్ రాసేసుకుందాం. CLRSCR అని రాసేసి ఓకే. వ్యూవర్స్ చూడండి మనం ఇక్కడ సి ప్రోగ్రామ్ మొత్తం ఇలా ఒకటే లైన్లో ప్రెస్ చేసి టైప్ చేసినా నాకు ప్రోగ్రామ్ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను Alt F9 కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే నాకు ఏం ఎర్రర్ రాలేదు. ఓకేనా, అంటే మీరు ప్రోగ్రామింగ్ మొత్తం ఇప్పుడు ఇట్లా ఒకటే లైన్లో ప్రెస్ చేసేయచ్చు, లేకపోతే ఇట్లా గ్యాప్స్ ఇచ్చుకుంటూ ప్రెస్ చేస్తూ స్పేసెస్ ఇచ్చిన దీనిలో ఏం తేడా ఏమి ఉండదు అన్నట్టు. మీరు ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చాను కదా ప్రోగ్రామ్ నీట్గా ఉండడానికి, అలా గ్యాప్స్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అన్నట్టు, మనం అలా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇవ్వద్దు. చూడండి వీటిని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి CLR, printf, get ch ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం అన్నట్టు. వీటిని ఏమంటామంటే కీవర్డ్స్ అంటాం. చూడండి ఇక్కడ నేను ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఏంటి, ఆటో, బ్రేక్, కేస్, క్యార్, మీకు క్యార్ అంటే ఏంటో చెప్పాను, తర్వాత ఫ్లోట్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా, ఇక్కడ లాంగ్, సైన్, రిజిస్టర్, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూసారా, వీటిని అన్నింటినీ మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం అన్నట్టు. వీటి గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ మనం లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేసాం, ఇంట్ x ఈక్వల్ టు ఏం చేసాం, ఇంట్ x ఈక్వల్ టు 2y ఈక్వల్ టు 3 అని అట్లా ఇచ్చాం కదా. చూడండి ఇక్కడ నేను ఇంట్ x ఈక్వల్ టు అని ఇచ్చాను కదా. అలా కాకుండా మీరు ఇంట్ ఈ నేమ్ ఇట్లా యూజ్ చేయొచ్చు, ఇట్లా యూజ్ చేయొద్దు. దేన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఈక్వల్ టు 2 అట్లా ఇవ్వడానికి లేదు. వీటిని అన్నింటినీ మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటాం అన్నట్టు. వీటి డెఫినేషన్స్ అన్నీ ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టారు. ఓకేనా, కాబట్టి మనం ఈ వర్డ్స్ని యూజ్ చేయడానికి వేరియబుల్ లాగా యూజ్ చేయడానికి వీల్లేదు. అంటే నేను ఇక్కడ CLR ఈక్వల్ టు ఇవన్నీ ఇచ్చేసి ఫంక్షన్ యూజ్ చేసి దానికి ఒక 2 అని ఇచ్చేయడం అవన్నీ యూజ్ చేయడానికి వీల్లేదు అన్నట్టు. ఓకేనా, మనం వేరియబుల్ ఏదైనా యూజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే x ఈక్వల్ టు 2 అట్లా కూడా ఇవ్వడానికి లేదు, మొత్తం ఒకటే వర్డ్ లాగా రాయాలి. మీరు ఇట్లా రాసుకోవచ్చు. ఎట్లా, ఇంట్ ఏంటి time_computer ఈక్వల్ టు 2 ఇలా ఇవ్వచ్చు. ఓకేనా, కంప్యూటర్ ఈక్వల్ టు 2 ఇలా ఇచ్చేసుకోవచ్చు. కానీ ఈ టైమ్ స్పేస్ 2 అని అలా ఇవ్వడానికి వీల్లేదు అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ రూల్స్ అన్నట్టు, ఇవన్నీ ఫాలో కావాలి మనం. ఓకే, ఇంతకుముందు నేను ఆ స్క్రీన్లో కీవర్డ్ చూపించారుగా, ఆ కీవర్డ్స్ వాటిని కూడా మనం ఇక్కడ వేరియబుల్ లాగా యూజ్ చేయడానికి వీల్లేదు అన్నట్టు. ఓకేనా, ఈ ప్రోగ్రాంలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. ఏంటి, ఇంట్ x ఈక్వల్ టు, లేకపోతే ఇదే ప్రోగ్రామ్ని మనం చూడండి ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసి printf. నేను లాస్ట్ ప్రోగ్రాంలో కూడా మీకు చెప్తూ ఆపేశాను. ఏంటి, ఇక్కడ నేను youtube.com/hafiztime అని టైప్ చేసేసి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేసేసి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ వచ్చింది. కాకపోతే చూడండి timecomputer.in అని youtube.com/hafiztime అనేది కూడా ఒకటే లైన్లో వచ్చింది. నాకేం కావాలి అంటే విడివిడి లైన్లలో కావాలి. ఓకేనా, అంటే ఒకదాని కింద ఒకటి రావాలి. అలాంటప్పుడు మనం ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ /n యూజ్ చేయొచ్చు. ఈ /n యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ఆన్సర్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ అయిందా, ఒకదాని కింద ఒకటి ప్రింట్ చేయడానికి ఇలా మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇలా కాకుండా నేను ఇక్కడ నేను హఫీజ్ అని కూడా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ /n ఇచ్చేసాను. ఓకే, /n అని ఇచ్చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. చూడండి అలా కూడా ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఒకటే లైన్లో టైప్ చేసి ఇట్లా ఇక్కడ నేను /n ఇచ్చేసాను అంటే ఇది ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇది వేరే లైన్లో ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, దీనికి ఎందుకు ఇవ్వలేదు అంటే దీని కింద ఏమైనా ఉందా, ఏం లేదు, అందుకోసం దీనికి నేను ఇవ్వలేదు అన్నట్టు. ఇచ్చిన నష్టమే లేదు. ఓకే, తర్వాత చూడండి ఈ /n కాకుండా ఇంకొకటి /t అని ఉంటుంది. ఈ /tని ట్యాబ్ కోసం యూజ్ చేస్తాం. ఏమంటాం దీన్ని మనం, ట్యాబ్ అంటాం. చూడండి కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ timecomputer.in స్పేస్ వచ్చింది చూసారా, దాన్ని ట్యాబ్ అంటాం అన్నట్టు. ఆ ట్యాబ్ రావడానికి మనం ఈ /t యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఒకదాని కింద ఒకటి రావాలంటే మాత్రం /n యూజ్ చేస్తాం. చూడండి దీనికి ట్యాబ్ యూజ్ చేద్దాం, దీనికి వచ్చేసి నెక్స్ట్ లైన్ యూజ్ చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను అనుకోండి. చూడండి పైన timecomputer.in స్పేస్ హఫీజ్ అని వచ్చింది,
కింద దానికేమో అది వేరే లైన్లో వచ్చింది. ఎందుకంటే చూడండి నేను ఇక్కడ ఏం చేశాను, దీనికి స్లాష్ అని ఇచ్చాను, ఇక్కడేమో స్లాష్ టీ ఇచ్చాను. ఓకేనా, వీటినే మనం ఏమంటామంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. వ్యూవర్స్, మీ సలహాలను సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.